కాస్త ఏదైనా చల్లని చూపు, ఎవరైనా దయగల చూపు చూస్తే కాస్త ఏదైనా మేలు పొందుకునేవారం. కానీ ఈరోజు అటువంటి చూపు మా మీద లేదండి. కఠినమైన చూపే ఉంది మా యజమానిది, ప్రభుత్వాలది, లేకపోతే మా ప్రాంతంలో ఉన్నవారిది అంటూ కొన్నిసార్లు మనం వింటూ ఉన్న మాటలు మనకు గమనిస్తూ ఉంటాం. అదే రీతిగా జ్ఞాని అయిన సొలొమోను కూడా అడుగుతున్నాడు, దేవా నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు ఈ మందిరం మీద నిలిచి ఉండాలి. కాస్త బిగ్గరగా ఈ రాత్రి ఈ కూడికలో కూడి వచ్చిన వారందరి మీద నా దేవుని కనుదృష్టి నిలిచి ఉండునుగాక. ఒక మనుషుని దృష్టి ఎంతవరకు అంటే కంటి ముందు కనబడుతున్న దాని వరకే. ఈ పక్కన రోడ్డు మీద ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఈ పక్కన గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? వెనకమాల ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? పైన వాళ్ళు పైన ఏం చేస్తున్నారో మనకు తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే మన దృష్టి కొంతవరకే. కానీ దేవుని దృష్టి లోకమంతటా. ఇండియాను చూస్తున్నాడు, పక్కనున్న పాకిస్తాన్ చూస్తున్నాడు, ఆ పక్కనున్న ఇంకొక దేశాన్ని చూస్తున్నాడు, ఆ పక్కన ఇంకో దేశాన్ని చూస్తున్నాడు. ఒకేసారి ఒకే రీతిగా లోకములో ఉన్న ప్రజలందరినీ చూడగలిగినది ఏదైనా ఉంది అంటే మన యేసయ్య కన్నులే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కనుదృష్టి, యేసయ్య కనుదృష్టి లోకమంతటా ఉండగా ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, ఆయన దృష్టి మన మీద కూడా ఉండునుగాక. కాస్త బిగ్గరగా ఈ రాత్రి ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరి మీద నా దేవుని దృష్టి నిలిచి ఉండునుగాక.